నా ర్యాబిట్ వీడియో చూసి చాలామంది అయితే హోల్ క్లోజ్ చేయండి, లేకపోతే ర్యాట్ బోన్ పెట్టండి ఆర్ మింట్ ప్లాంట్స్ వేయండి అని చాలా సలహాలు అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ నా బాధ అర్థం చేసుకున్నందుకు. బట్ ఈ హోల్ ఒకటే ప్రాబ్లం కాదండి, చుట్టూ ఫెన్స్ చూసారు కదా, దాని కింద అయితే గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ నుండి అయితే ఈ మధ్యన చాలా ర్యాబిట్స్ వస్తున్నాయి, చేస్తే అదంతా క్లోజ్ చేయాలి. మోస్ట్లీ ఇక్కడ అందరూ చేసే పని అదనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ర్యాబిట్ తినేసిన ప్లాంట్స్ చూపిస్తున్నాను. బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, మొత్తం అన్ని రకాలు కూరగాయలు తినేసిందండి. బ్రతకకుండా వాటిని మొదల నుంచే తినేసింది. స్వీట్ కార్న్ కూడా తినేసింది. రోజ్ ప్లాంట్స్ అయితే ఆల్రెడీ 2 చచ్చిపోయాయండి. బట్ ఒకదానికైతే ఇట్లా చిన్నగా ఫెన్స్ అయితే పెట్టాము. గ్రేప్ ప్లాంట్ కూడా అంతే, మొదట్లోనే తినేసింది. అది ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తుంది. అండ్ నా సపోటా వీడియో చూస్తే ఫారెస్ట్ సపోటా సీడ్ చాలామంది వేయమని సలహా ఇచ్చారండి. ఈ పాట్లో వేసాము, అది కూడా తినేసింది. సో ఇట్లా పైన పెట్టాము. ఎంట్రన్స్ గార్డెన్లో అయితే మొత్తం ప్రతి మొక్క తినేసిందండి. సో వేలకు వేలు డబ్బులు పెట్టి కొనుక్కు తెచ్చుకున్న ప్లాంట్స్ అన్నీ ఒక ర్యాబిట్ తినేస్తుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. సో నా ప్లేస్ వరకు నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే కమెంట్స్లో అది కూడా తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. సో నేను ఇదంతా వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ప్రస్తుతానికైతే మేము ఈ ఫెన్స్ వేయడంలో చాలా కష్టపడుతున్నాము. ఇదంతా చుట్టూ కిందంతా ఫెన్స్ వేస్తున్నాము. సో ఇక నుంచైనా నా ర్యాబిట్ ప్రాబ్లం తీరుతుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నా ప్లాంట్స్ అన్నీ మళ్ళీ బ్రతికి చిగురుస్తాయి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.